Good morning, students. Good morning, sir. Little bit louder. Good morning, sir. Yes, nice. My name is Chetpuri Ajay Kumar. I am from CIK. Basically, CIK means confidence is the key. That one thing you must know, confidence. I need a volunteer. Volunteer is somebody he needs. Get them chill, right? I need one volunteer. Good, go. Clap for him. Firstly, I want to appreciate him because he was confident to come on the stage. Please introduce yourself. My name is Pawan sir. My name is Pawan sir and I am from 8th standard F1 and I live in Nizampet. My hobbies are to play cricket, to watch TV and play games. And I was born on November 27, 2013. And firstly I lived in Andhra Pradesh, then I went to Madhya Pradesh and I came to Telangana. Clap for him again. I think he's so confident. I asked for a volunteer, but one of the guys showed interest. Why not? Okay. ఫస్ట్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో మీకు చెప్తాను. కాన్ఫిడెన్స్ అంటే ఏం మనలో ఉన్న స్కిల్ని మనం నమ్మడం. నాకు స్కిల్ ఉంది, లైక్ చదవగలుగుతా అనే ఒక నమ్మకం ఉంటే ఇంకా టాపర్, మీరు టాపర్ అవ్వగలుగుతారు. నేను చదవగలుగుతా అంటే రోజు 2 hours చదివితే చాలు, సరిపోద్ది, మనం టాపర్ అవ్వగలుగుతాం. ఎందుకు ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అంటే మీరు కూర్చొని చదువుకుంటే యూ మే ఓవర్కమ్ ద ప్రాబ్లం. మీకున్న ప్రాబ్లం ని మీ ఫ్రెండ్ తో పాటు సాల్వ్ చేయగలుగుతారు. వాడికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? టీం వర్క్ అనేది రియల్ లైఫ్ లో కూడా యూజ్ అయింది, ఓన్లీ స్పోర్ట్స్ లో కాదు. మనం ఎరోని లైక్ యూ హ్యావ్ టు బి ఏ పాజిటివ్ కాంపిటీషన్. మీరు అందరిలో పాజిటివ్ కాంపిటీషన్ ఉండాలి. లైక్ వాడికి ఎక్కువ వచ్చాయి వాడితో మాట్లాడాలని ఉండద్దు. లైక్ వాడు మనం ఇద్దరం కలిస్తే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అనేలా ఉండాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇంకా గట్టిగా అర్థమవుతుందా? లైక్ యూ హావ్ టు ఇంటరాక్ట్ విత్ మీ, బి ఏ పాజిటివ్ ఎనర్జీ గైస్. డోంట్ బి డిసప్పాయింటెడ్. నేను ఏమన్నా ఎనర్జీ వేస్ట్ చేస్తున్నానా? నేను అర్థమవుతుంది కదా నేను చెప్పే పాయింట్స్? ఓకే. నెక్స్ట్ లీడర్. లీడర్ అంటే ఏంటి చెప్పండి? బేసిక్లీ ఎనీవన్ కమ్ ఆన్ ద స్టేజ్ అండ్ టు స్పీక్ అబౌట్ ద లీడర్. లీడర్ అంటే ఏంటి? లైక్ యూ హావ్ టు యాక్టివ్, యూ హావ్ టు స్పీక్. లీడర్ అంటే క్లాస్ ని మైండ్ చేస్తారు, ఇంకా సైలెంట్ గా ఉంచుతారు. Leader means who is the person who takes us into the right way. Okay, clap for us. Yeah, basically your both answers are correct. You are in the perspective of a class. మీరు ఒక క్లాస్ యొక్క పర్స్పెక్టివ్ లో చెప్పారు, తను పబ్లిక్ యొక్క పర్స్పెక్టివ్ లో చెప్పారు. మీ ఇద్దరు ఆన్సర్ కరెక్ట్, కానీ డిఫరెంట్ వే. లీడర్ అంటే లైక్ ఇప్పుడు మీ ఇద్దరికి డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ మైండ్ సెట్స్. లీడర్ ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్న డిఫరెంట్ మైండ్ సెట్ తో పాటు తను ఎలా గైడ్ చేయాలి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది లీడర్. వాళ్ళని ఎలా ఒక గ్రూప్ లో ఫామ్ చేసి తనకున్న ఎయిమ్ని ఎలా అచీవ్ అవుతాడు అనేది లీడర్. లైక్ కెప్టెన్స్ అంటారు, మనకి ఇప్పుడు క్రికెట్ లో కెప్టెన్ ఉంటాడు. తన గోల్ ఏంటిది? మ్యాచ్ విన్నవడమే కదా. లైక్ ఆ 11 మెంబర్స్ ని ఒక కాడికి తీసుకొచ్చి తన ఎయిమ్ దగ్గరికి వర్క్ చేస్తున్నాడు. లీడర్ ఇనిషియేటివ్ తీసుకుంటాడు. లైక్ ఎలా అంటే వాడు ఒక ముందడుగు వేస్తాడు, టీం కన్నా ముందు తను ఉంటాడు. లైక్ ఇప్పుడు టాస్ అప్పుడు క్యాప్టెన్ ఒకటే వస్తుంది, టీం మొత్తం రాలే కదా.
చెప్పండి గాయస్, శ్రీమంతం లాగా యాక్టివిటీ చేస్తాం. ఇండైరెక్ట్ అంటే ఏంటి, టీమ్ వర్క్ అంటే ఏంటి, కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఏం చేస్తే ఏమొస్తుంది, మొత్తం అన్నీ చెప్పారు. మేము మీతో కూడా యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు. తర్వాత ఎవరైనా చెప్తారు థ్యాంక్ యూ. అది వినే వాళ్ళకి చెప్పే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి, గ్రీటింగ్స్ అందరికీ ఇవ్వాలి. తర్వాత మీ పేరు చెప్పండి, మీ పేరేంటి, మీరు ఏం చేస్తున్నారు. మీరు ఇప్పుడు కొంతమంది 9th, కొంతమంది 10th క్లాస్ చెప్పిన తర్వాత ఎక్కడ ఓకే. ఇప్పుడు ఒక టీచర్ క్వశ్చన్ అడిగారు, నీకు వచ్చు కానీ అక్కడికి వెళ్ళి చెబితే ఏమనుకుంటారు, కరెక్ట్ గా వచ్చిందా సొల్యూషన్ రాగా అని. నువ్వు అక్కడికి వెళ్తేనే నాకు తెలిసేది కష్టపడేది. నువ్వు అక్కడికి వెళ్ళకపోతే నీకు తెలిసిందా కరెక్ట్ వచ్చిందా తప్పు వచ్చిందా అని. ఓకే ఓకే. ఇప్పుడు మీరు 10th లో ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మీకు పనికొచ్చింది. ఓకే, తను 9th లో ఉంది, ఎలాగ 10th వాళ్ళకి పనికొచ్చింది కదా. మీరు కూడా నెక్స్ట్ 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ బయటకు వెళ్తారు కదా. ఇంటర్మీడియట్ బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, 10th మొత్తం బయటకు వెళ్తారు కదా. ఓకే, మీరు బయటకు వెళ్ళినాక కొత్త ఫ్రెండ్స్ కలుస్తారు. నేను చెప్తున్నా కదా, మీరు ఇక్కడ కలిసిన వాళ్ళు ఎవరు మళ్ళా కలరు. 10th లో మీరు కలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది మళ్ళా కలుస్తారు, చాలా తక్కువ మంది కలుస్తారు 10th లో కలిసిన వాళ్ళు. ఇంటర్కి వెళ్ళాక కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కొత్త బ్యాచ్ అయితే కొత్త వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా మంది వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా క్యారెక్టర్ నాడు ఏమైనా జడ్జ్ చేస్తున్నాడా, వారికి ఏమనిపిస్తుంది నా మీద, ఇట్లా ఓవర్ థింకింగ్ చేస్తారు. వెనక బ్యాక్ బిచ్చింగ్ చేయడం ఇట్లాంటివి కదా. సారీ సార్, వెనక బ్యాక్ బిచ్చింగ్ చేయడం, నా గురించి వారికి ఎవరికన్నా వేరేదేమో చెప్తున్నారేమో, ఇట్లాంటివన్నీ ఫీల్ అవుతారు. చాలా మంది ఫీల్ అవుతారు, నేను కూడా అట్లా ఫీల్ అయ్యాను ఒక టైంలో. కానీ నీ క్యారెక్టర్ నీకు తెలిసి ఉంటే వాళ్ళందరి గురించి నీకు అనవసరం. ఇవాళ ఉన్నాడు, రేపు ఉండడు నీ దగ్గర. ఇవాళ నా పక్కన నేను ఉన్నాడు, రేపు ఉంటానని నేను గ్యారంటీ నేను కూడా ఇవ్వలేదు. నేను ఉండొచ్చు, నేను ఉండకపోవచ్చు, నా జాగ్రత్త వెళ్ళిపోవచ్చు, వాడి జాగ్రత్త వాడు వెళ్ళొచ్చు, చెప్పలేము. నీ పక్కన ఎవరు ఉంటాడు అంటే నీ పేరెంట్స్ ఉంటారు, నీ సిబ్లింగ్స్ ఉంటారు, నీ రిలేటివ్స్ ఉంటారు. వీళ్ళ ముగ్గురు తప్పించి నీ పక్కన నీ ఎవ్వరూ ఉండడు. నీకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఫస్ట్ నువ్వు ఎవరిని కలవాలి అంటే ఇంట్లో వాళ్ళని కలవాలి. ఇంట్లో వాళ్ళని కలవాలి, దాని తర్వాత నీ రిలేటివ్స్ కానీ నీ బ్రదర్ సిబ్లింగ్స్ కానీ వాళ్ళ తర్వాత ఎవరన్నా నీతో ఉంటారు. వాళ్ళకి నీకు తెలిస్తే చాలు నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఏంటి అని. వాళ్ళెవరో ఏదో అనుకుంటారని ఓవర్ థింకింగ్ చేస్తావు. పేరెంట్స్ వేరే వాళ్ళతో కంపేర్ చేయడము అనేది కామన్ థింగ్ మన ఇండియాలో. ఫస్ట్ పాయింట్ అనేది కామన్ థింగ్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినా మా అమ్మ వేరే వాళ్ళతో కంపేర్ చేసింది. అంతెందుకు ఈ సెషన్కి వచ్చే ముందే మా అమ్మ కంపేర్ చేసుకుంటూ మాట్లాడింది. నువ్వు ఒప్పుకుంటా అది. పేరెంట్స్ అందరూ అంతే ఉంటారు, ప్రతి పేరెంట్ కంపేర్ చేస్తారు. కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. కానీ మీ పక్క నీ ఫ్రెండ్స్ ఉన్నారా, ఇక్కడ నీ ఫ్రెండ్సే కదా. హలో guys, are you interested? Okay. Basically, మీ అందరి క్వశ్చన్స్ కి నేను సమాధానం చెప్తా, వినండి. 1 by 1 ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, ప్రతిదీ కేర్ఫుల్ గా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ వీడు అడిగిన క్వశ్చన్కి వెళ్దాం. వినండి, తను ఏమడిగాడంటే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి. లైక్ మేము రానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ రీజన్ మీలో కాన్ఫిడెన్స్ పెంచడానికి.
ఫస్ట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మౌనంగా ఉన్నారు, ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడలేదు. ఇప్పుడు మీరు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, సార్ ఏమనుకోరు, సార్తో ఏం మాట్లాడినా ప్రాబ్లం లేదని. అర్థమైందా? నెక్స్ట్ ఇంకెవరికైనా క్వశ్చన్ ఉందా? నీకు వస్తున్నారా? మా జనరేషన్ అప్పుడు పేరెంట్స్ ఏం చెప్తే బ్లైండ్ గా ఫాలో అయిపోయేవాళ్ళు. మా నాన్న ఇది చేయమన్నాడు అనుకో వెళ్ళిపోవడం. నేను ఇంటర్మీడియట్, నాకు ఇంటర్మీడియట్ అసలు 10th అయిపోయినాక లైక్ ఐ వాంట్ గో టు డిఫరెంట్ ప్రొఫెషన్, కానీ నాన్న ఇంటర్మీడియట్ అన్నారు, ఇంటర్మీడియట్ చదివా. నాన్న బీటెక్ అన్నారు, బీటెక్ చేశా. లైక్ ఐఎమ్ ఇన్ ఎ సిచ్యువేషన్ మీతో అందరి ముందు ప్రజెంట్ చేయడానికి నాకు ఆ రూట్ వేసింది ఎవరు? పేరెంట్స్ ఏం చెప్పినా ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది. లైక్ వాళ్ళ గైడెన్స్ మనకి చాలా అవసరం. ఇప్పుడే గ్రో అవుతున్నారు కాబట్టి మీ మైండ్ సెట్ లైక్ మీరు ఒక ఫ్రెష్ బుక్ లాంటి వారు. ఇప్పుడు ఈ బోర్డు ఉంది, ఇదొక ఫ్రెష్ మీ బుక్. నేను సిఐకే అని రాసా, కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఇది ఈ బోర్డ్ క్యారీ చేస్తుంది. ఇది ఎవరైనా రబ్ చేసేదాకా ఆ బోర్డ్ క్యారీ చేస్తూనే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీ లైఫ్ లో మీ పేరెంట్స్ మీరు ఏమవ్వాలా అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏమవ్వాలి, లైక్ మంచివారు అవ్వాలి అనే ఒక ఉంటుంది. డోంట్ బి అలా ఫీల్ కాకండి. చెప్పేది ఏంటంటే రెస్పెక్ట్. పేరెంట్స్ ఏం కోరుకుంటారంటే పిల్లల సక్సెస్. వాళ్ళ సక్సెస్ అయితే దే ఆర్ మోస్ట్ హ్యాపీయెస్ట్ వన్. మీరు వాళ్ళు చెప్పింది వినండి, విని ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయండి. వాళ్ళు చెప్పిన దానికి యాంగర్ కోప్పడకుండా, నాన్న నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, మీ సపోర్ట్ ఉండాలనుకుంటున్నా అంటే థింక్ అబౌట్ ఇట్. నేను చెప్పేది ఒకటి, పాజిటివ్ మైండ్ సెట్ విల్ బ్రింగ్ కాన్ఫిడెంట్. ఓకే, పాజిటివ్ మైండ్ సెట్ అంటే చెప్పండి, గట్టిగా చెప్పండి. పాజిటివ్ మైండ్ సెట్ విల్ బ్రింగ్ కాన్ఫిడెంట్. మీరు పాజిటివ్ మైండ్ సెట్ తో లైక్ ఇప్పుడు మనం ఎవరికైనా పాజిటివ్ చేస్తే మనకు ఆ పాజిటివ్ రిటర్న్ వస్తుంది, నెగిటివ్ చేస్తే నెగిటివ్ రిటర్న్ వస్తుంది. అంటే ఏం చేయాలి మనం? ఓన్లీ పాజిటివ్. We have to respect each other, we have to respect elders, we have to respect everyone around us. అర్థమవుతుందా? ఏం చేయాలి? గట్టిగా ఇంట్రెస్ట్ పోయిందా? ఏమైందా? ఇసుకొస్తుందా? చిందాల్సిందా? లేదుగా. ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఇంకా మాట్లాడాలా లేకపోతే వెళ్ళిపోవాలా? ఓకే, అర్థమైందా? సైలెన్స్. అందరి డౌట్లు క్లియర్ చేసే పోతా, అందరి దగ్గరికి వస్తా. బీ సైలెన్స్ గైస్. ఆల్వేస్ సపోర్టివ్. కొంచెం ఏజ్ వచ్చాక వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. లైక్ యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ అనిపించినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నా మోటివ్ ఏంటంటే పిల్లలను మీ దగ్గరికి వేస్తా. ఓకేనా? క్వశ్చన్లు అడుగుతా, లైక్ చెప్తున్నా వినండి. ఓకే, మా ఫ్రెండ్ ఈ వాజ్ డిసేబుల్. తను కమ్యూనికేట్ చేయలేడు ఎవరితో. ఈ వాజ్ టాపర్. ఎట్లా అంటే మోర్ దెన్ యావరేజ్ గా చదివేవాడు. తనకి కమ్యూనికేషన్ రాదు, లైక్ లో ఉండదు, కొంచెం నత్తస్తూ అంటారు చూసారా, అది. తను ఇప్పుడు ఎంఎన్సీలో స్పీకర్.
ఎంఎన్సీలో స్పీకర్, మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి లైక్ యాక్సెంచర్, డెలాయిట్, అలా గూగుల్ అట్లాంటి కంపెనీస్ లో తను మాట్లాడతాడు ఎట్లాంటి టాపిక్స్ మీద అంటే టెక్నికల్ టర్మ్స్. తనకున్న స్కిల్ ని తను ఉన్న ప్రాబ్లమ్ తో కలిపి రెండు బ్రేక్ చేసి దాన్ని సాల్వ్ చేస్తాడు. ఇది చూడండి బాబు, ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే చెప్పి వెళ్ళిపోతాం. ఇంట్రెస్ట్ ఉందా? అర్థమవుతుందా? Is this session helpful to you? You are confident? You will be confident? గట్టిగా. You will face the problem? You will escape the problem? Yes. Good guys. అందరూ చాలా పాజిటివ్ గా ఉన్నారు. Confidence is the key. For what? అందరూ ఒకేసారి. Confidence is the key. Confidence is the key to confident ఉంటారా? అందరిలో కాన్ఫిడెన్స్ అవ్వాలి. అవ్వడిద్దా? లైక్ ఇప్పుడు ఒక్కొక్కరిని వేస్తా వచ్చి మాట్లాడు. నేను కూడా మాట్లాడుతున్నా. ఐ నీడ్ యా మ్యామ్ గట్టిగా ఏమైనా నేర్చుకున్నారా? ఏమైనా నేర్చుకున్నారా? ఎట్లుండాలి? కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ టు Good afternoon everyone, myself Sriya. Session gave us today is very helpful. It motivated all of us. Guys, listen carefully. కూర్చో. Who are motivated and who are not motivated, it is very helpful to all of us. Thank you. I want to see everyone as a leader. ప్రతి ఒక్కరు లీడర్ లా రెడీ అవ్వాలి. లైక్ నేను మీకేమన్నా ఇన్స్పైరింగ్ గా అనిపించానా? ఏమన్నా మోటివేట్ అయ్యారా? ఏమనిపిస్తుంది ఇప్పుడు? కాన్ఫిడెంట్ అనిపిస్తుందా? థ్యాంక్ యూ ఫర్ ద గైస్, థ్యాంక్ యూ ఫర్ ద సెషన్. మళ్ళీ ఎప్పుడైనా వచ్చి మళ్ళీ మంచి కబుర్లు చెప్పుకుందాం. ఓకే.